షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను. మన అనుకున్నది ఏదైనా మన దగ్గర ఉంటుంది, మనది కాదు అనుకునేది ఇప్పటికీ మనం చేరదు. ఇవన్నీ జస్ట్ లైన్స్ మాత్రమే అనుకుంటుండే నేను. సమ్వేర్ ఇదే నిజం ఉంటుంది అని ఈరోజు అర్థమైంది. మా నాన్న చనిపోయిన తర్వాత నా ముక్కు పొడికి ఎక్కడ వెళ్ళిందో తెలీదు. అప్పుడే వెళ్ళిపోయింది. 3 days 2 days తెలీదు. చనిపోయినప్పుడు పోయింది. చాలా ఇష్టంతో చేయించుకున్నా నేను. మా నాన్న పోయారు, ఇది కూడా పోయింది. ఆయన అంతేం అనిపించలేదు. తర్వాత అనిపిస్తుంది, మా నాన్న లేరు, మా నాన్న గుర్తుగా నేను చేయించుకున్నది విధంగా లేదు కదా అని బాధపడుతుంది. ఇంకా లైఫ్ కూడా ఇంతే. మా నాన్న రీప్లేస్ చేసేవాళ్ళు ఉండరు, నా లైఫ్లోకి రారు అనేసి అనుకుంటుండే. కానీ అదంతా హాల్స్, జరగాల్సినవి అన్నీ టైంకి జరుగుతూ పోతాయి అనేసి అర్థమైంది. అది ఎలా అంటే, ఇది ముక్కుపొడికి ఎక్కడో వెళ్ళిపోయింది కదా, అది తిరిగి ఇంట్లోనే ఉంది. అవి అన్ని ఇయర్ నుంచి నేను దాన్ని చూస్తున్నా. లైక్ చౌకి పెట్టుకునే స్మాల్ స్టోన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా ఉంది. అంటే ఒక్కడ ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది, గోల్డ్ అండ్ నాన్ గోల్డ్ కూడా ఉంది. డైలీ ఇల్లు వచ్చేటప్పుడు దాన్ని చూస్తూ ఉంటా. తెంచుకోలేదు నేను. మా మమ్మీ నాకు ఈరోజు ముక్కు పొడిగా కొనిపిస్తా అనేసి గోల్డ్ షాప్కి తీసుకెళ్ళింది. వెళ్ళేటప్పుడు జస్ట్ లైక్ అవి కూడా తీసుకొని వెళ్ళా. లాస్ట్ టైం మీరు చేయించుకుంది ఇదే మీ గోల్డ్ ముక్కు పొడిగా అని చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ పోతే పోనీ, నాకు గోల్డ్ది పోయింది పెద్ద సమస్య కాదు నాకు. కానీ మా నాన్న ఉన్నప్పుడు మా నాన్నకి చూపించడము, నాకు ఇదే కావాలి అని తీసుకోవడము, కొన్ని అటాచ్ అయి ఉన్నాయి దాంతో. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీ ఉంది. నాన్న ఐ లవ్ యూ నాన్న. అయ్యా, మా నాన్న రిప్లేస్ చేసేవాళ్ళంట. ఏమో అంత ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉంటారేమో, కానీ నా లైఫ్లోకి వచ్చే అంత నాకు అదృష్టం లేదేమో. అది జరుగుతుందో లేదో తెలీదు. మా నాన్నని రిప్లేస్ చేసేవాళ్ళు ఉన్నా నా లైఫ్లోకి వచ్చే అంత అదృష్టం నా ఇట్లా అంతే. ఈ జిందగీ ఏమో తెలీదు, సమ్వేర్ ఓ చిన్న హోప్, చూద్దాం. ఎనీవే హ్యాపీ అయితే ఉన్నా దీనికి, అంతే. బాయ్.